తక్కువ జీతం ఉన్నవారు బ్యాంకుల్లో పర్సనల్ లోన్ల కోసం వెళ్లిన సమయంలో ఇబ్బందులు పడతారు. అయితే కొన్ని బ్యాంకులు తక్కువ జీతం ఉన్న వారికి కూడా లోన్స్ ఇస్తున్నాయి. లోన్ల కోసం దరఖాస్తు చేసే సమయంలో బ్యాంకులు కొన్ని విషయాలను పరిశీలిస్తాయి. లోన్ తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే లోన్లు సులభంగా పొందొచ్చు. తక్కువ లోన్ కోసం అడిగితే బ్యాంకులు ఒప్పుకునే అవకాశం ఉంది. జీతంతో పాటు ఉద్యోగం చేసే వ్యక్తి వయసు, ఇతర లోన్లు ఏమైనా ఉన్నాయా వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. దీనికి తోడు లోన్ రీపేమెంట్ కోసం ఎక్కువ టైం తీసుకోవాలి. ఇది కూడా పరోక్షంగా ఈఎంఐ చెల్లింపు భారం కాకుండా ఉంటుంది. లోన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో మీ సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటే, అంటే 700 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటే తక్కువ వడ్డీకే అప్పు దొరుకుతుంది. మీరు పనిచేస్తున్న సంస్థ ఆర్థిక పరిస్థితులు కూడా లోన్ ఇచ్చేందుకు అవకాశాలు మెరుగయ్యేలాగా చేస్తుంది. లోన్ ఇచ్చే సమయంలో ఈఎంఐ చెల్లింపు గురించి కూడా బ్యాంకులు ఆలోచిస్తాయి. లోన్కు దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే జీతం ఆధారంగా ఈఎంఐ కూడా ఫిక్స్ చేస్తారు. 40,000 జీతం ఉంటే ఈఎంఐలు 16,000 కంటే తక్కువగా ఉండాలి. కొన్ని ప్రైవేటు బ్యాంకులు ఎక్కువ వడ్డీకి పర్సనల్ లోన్స్ని మంజూరు చేస్తాయి. సకాలంలో ఈ రుణాలను చెల్లించకపోతే వడ్డీ అసలు కలిపి భారంగా మారే ఛాన్స్ ఉంది. అందుకే పర్సనల్ లోన్స్ తీసుకునే ముందు వడ్డీ రేటు గురించి తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లపైన సంతకం చేసే ముందు ఆ వివరాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే పర్సనల్ లోన్స్ కోసం సంతకాలు చేయాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.